నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 45 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈరోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగినరు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా.